దర్శన్ నటించిన కాటేరా చిత్రం రైతుల సమస్య ఆధారంగా తెరకెక్కింది. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని కన్నడ ప్రేక్షకులు భారీగా ఆదరిస్తున్నారు. ఇక తొలి ఆట నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో భారీ వసూలను నమోదు చేస్తోంది. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కి క్రాంతి మూవీ తర్వాత మరో ఘన విజయాన్ని అందించారు కన్నడ ప్రేక్షకులు. కాటేరా చిత్రం 50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాని దాదాపు 2000 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. 50 కోట్ల వాల్యూతో ఈ సినిమా బాక్సాఫీస్ యాత్రని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా ట్రేడ్ వర్గాల అంచనాలు మించి వసూలు సాధిస్తోంది. కర్ణాటకలో ఇటీవల రిలీజ్ అయిన డంకీ, సలార్ సినిమాకి మించి కలెక్షన్స్ సాధిస్తోంది కాటేరా. షారుఖ్, ప్రభాస్ సినిమాల నుంచి ఎదురవుతున్న భారీ పోటీని ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూలను సాధిస్తోందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండో రోజు నుంచే ఈ మూవీకి థియేటర్స్ పెరిగాయి. ప్రభాస్ నటించిన సలార్ థియేటర్లు సైతం ఈ మూవీకి ఇవ్వాల్సి వచ్చింది. అంతగా ఆదరణ దక్కుతోంది దర్శన్ సినిమాకి. రైతు చట్టాల్ని, వ్యవసాయం ప్రాధాన్యతని తెలియజేసే కథాంశం కావడంతో కర్ణాటక లోకల్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. పైగా సలార్ మూవీ ఆల్రెడీ వచ్చిన ఉగ్రం కి కాస్త దగ్గరగా ఉండడంతో కన్నడ ప్రేక్షకులు దాన్ని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. సలార్ రెండో వారంలోనే కర్ణాటకలో డీలా పడింది. అదే సమయంలో కాటేరా పుంజుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ అనాలిసిస్ చూసినట్టయితే కాటేరా తొలి రోజే 19,79,00,000 వసూలు చేసి ట్రేడ్ వర్గాల్ని ఉలిక్కి పడేలా చేస్తే, రెండో రోజు 17,35,00,000 వసూలు చేసింది. మూడో రోజు ఇంకా విజృంభించి 20,94,00,000 వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో కాటేరా 58 కోట్లు వసూలు చేసి 4వ రోజైన కొత్త సంవత్సరం జనవరి 1న బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను రుజువు చేసింది. జనవరి 1న 18,26,00,000 వసూలు చేసింది. ఇలా వారాంతం తర్వాత కూడా బలమైన రెస్పాన్స్ ఇచ్చి 5వ రోజు మంగళవారం 9,24,00,000, 6వ రోజు బుధవారం 9,78,00,000 వసూలు చేసి మొత్తం 6 రోజులకి 95,36,00,000 వసూలు చేసింది. 7వ రోజు వసూళ్లు 8 కోట్లు రావడంతో ఈ లెక్కను చూస్తే 7 రోజుల్లోనే కాటేరా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దాంతో ఈ రీజనల్ మూవీని ఇతర భాషల్లో రిలీజ్ చేసేందుకు ఇప్పటికే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక యుఏఈ, ఆస్ట్రేలియా, యుఎస్ లలో కూడా కాటేరా కన్నడ వర్షన్ సినిమాకి మంచి ఆదరణ దక్కుతోంది. అయితే చాలా రోజుల తర్వాత కన్నడలో ఓ మూవీ 100 కోట్ల మార్క్ దాటడంతో థియేటర్స్ కలకల్లాడుతున్నాయి. దర్శన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే యాంటీ ఫ్యాన్స్ ఈ మూవీది ఫేక్ కలెక్షన్స్ అని ప్రచారం చేస్తున్నారు. ఎక్కువగా కలెక్షన్స్ ని ప్రకటిస్తున్నారని కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ దర్శన్ ఫ్యాన్స్ దాన్ని తిప్పికొడుతున్నారు. ఇక వీకెండ్ బుకింగ్స్ కూడా కాటేరాకి భారీగా పెరిగాయి. శనివారం, ఆదివారం కూడా భారీ వసూలు రాబట్టే అవకాశం ఉంది. 2022లో కర్ణాటకలో కాంతారా మీడియం బడ్జెట్ మూవీ, కానీ వసూళ్ల దుమారం రేపింది. మళ్ళీ ఇప్పుడు కాటేరా ఆ రేంజ్ హిట్ సాధించింది.